మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి 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 అన్నదాతలతో ఆడుతున్నావు కబడ్డీ అన్నదాతలతో ఆడుకున్నావు కబడ్డీ దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడే దేశాన్ని అమ్ముకుంటున్నావు చేసి కకోడి దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడే దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడి తెలంగాణ జోలికస్తే పోతావు పురుగులబడి మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి అన్నా సభలో ఉండాలి. ఏమన్నాడన్నా మోడీ? ఆయన ఫస్ట్ రాజకీయాలు వచ్చేటప్పుడు ఏమన్నాడు? నేను ఛాయ్ అమ్ముకొని బతుకుతా, నాకు పెళ్లి కాలేదు, పేరెంటం కాలేదు, నేను బ్రహ్మచారిని, ఛాయ్ అమ్ముకొని బతికేటోనికి పైసలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉండేది కాబట్టి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను ఈ దేశాన్ని సస్యశ్యామలం చేస్తే అభివృద్ధి అంత ఎట్లుంటుందో చూపిస్తా అని చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత ఏంది? హిందూ ముస్లింలకు మాట్లాడాలి, మతతత్వాలు లేపాలి, కులతత్వం మీద ఓట్లు నడుపుకోవాలి. కాబట్టి ఈ చైతన్యవంతమైన గడ్డ మీదకి వెళ్ళి ప్రశ్నిస్తూ, అయ్యా చాయి వాళ్ళనంటివి చౌకిదారినంటివి చాయి వాళ్ళనంటివి చౌకదారునంటివి చాయి వాళ్ళనంటివి చౌకిదారినంటివి చాయి వాళ్ళనంటివి చౌకదారునంటివి నమ్మి అప్ప చెబితే దేశాన్ని మింగబడితివి మోడీ ఓ కిలాడి ఏందయని గజిబిజి మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏందయని గజిబిజి మోడీ ఓ కిలాడి అయ్యా చాయి వాళ్ళనంటివి చౌకిదారినంటివి చాయి వాళ్ళనంటివి చౌకిదారునంటివి నమ్మి అప్ప చెబితే దేశాన్ని మింగబడితివి నమ్మి అప్ప చెబితే దేశాన్ని మింగబడితివి. అయ్యా పెద్దోళ్ళతో కలిసి ఉన్న నోట్లు రద్దు చేస్తివి పెద్దోళ్ళతో కలిసి ఉన్న నోట్లు రద్దు చేస్తివి పెద్ద నోట్లు తెచ్చి పేదోని కడుపు కొడితివి పెద్ద నోట్లు తెచ్చి పేదోని కడుపు కొడితివి ఏమన్నాడన్నా? 2016 సెప్టెంబర్ 4వ తారీఖు నాడు ఓట్లను రద్దు చేసిండు. అయ్యా ఎందుకయ్యా ఇట్లా రద్దు చేస్తున్నావు? దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏమన్నాడు? ప్రపంచంలో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులల్లో దేశంలో ఉన్నటువంటి నల్లధనం అంతా అక్కడ దాచిపెట్టిర్రు, నేను దాన్ని పట్టుకొని వస్తా, అందుకోసం మాత్రమే ఈ ఓట్లను రద్దు చేస్తున్నా. ఇంకా దాని తర్వాత ఏమన్నాడు? తూ బాయో తూ బెహడో తూ జన్ ధన్ ఖాతా లేలో మే 15 లక్ష దేదో అన్నాడు. అంటే మీరు ధన్ ఖాతాలు తీరి నేను జన్గా మీ అకౌంట్లో 15 లక్షలు ఎత్తా అన్నాడు. ఆయనకు తెలంగాణ అంటే ఎట్లయినా పగే ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఇయ్యలేదంటే అర్థం ఉన్నది. కనీసం ఈ 140 కోట్ల భారతదేశ జనాభాలో ఏ ఒక్కరికి కూడా ఇయ్యలేదు. కాబట్టి ప్రశ్నిస్తూ, అయ్యా నల్లధనం తెచ్చి జనం అకౌంట్ వేస్తానంటివి నల్లధనం తెచ్చి జనం అకౌంట్ వేస్తానంటివి ఏమైందయ్యా అంటే తెల్ల ముఖం పెడితివి 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 వచ్చేదిన్నంటివి మేము సచ్చేదించెత్తివి మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి అన్నదాతలతో ఆడుతున్నావు కబడ్డీ అన్నదాతలతో ఆడుతున్నావు కబడ్డీ దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడే దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడీ మా తెలంగాణ ఉసురు దానికి పోతావు పురుగులబడి మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏందయని గడబిడి మోడీ ఓ కిలాడి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? ఇయ్యలేదు. కాబట్టి మనం అన్ని ప్రశ్నిస్తూ, అయ్యా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటివి ఏడాదికి
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటివి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటివే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటివి ఉన్న ఉద్యోగాలే ఊడవీకబడితివి నా ఉద్యోగాలే ఊడవీయబడితివి ఉన్న ఉద్యోగాలనే ఊడవీకబడితివి ఉన్న ఉద్యోగాలనే ఊడవీయబడితివి మా ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటే చేస్తివి ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటే చేస్తివి కార్పొరేటు చేతులల్ల కీలు బొమ్మవైతివి కార్పొరేటు చేతులల్ల కీలు బొమ్మ వైతివి సంక్షేమం మాదైతే సంక్షోభం మీదాయే సంక్షేమం మాదైతే సంక్షోభం మీదాయే సంక్షేమం మాదైతే సంక్షోభం మీదాయే సంక్షేమం మాదైతే సంక్షోభం మీదాయే వచ్చేదిన్నంటివి మేము సచ్చేదిన్చేస్తివి మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓ కిలాడి అన్నదాతలతో ఆడుతున్నావు కబడ్డీ అన్నదాతలతో ఆడుకున్నావు కబడ్డీ దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడీ దేశాన్ని అమ్మేస్తున్నావు చేసి పకోడీ మా ఆడపడుసులు సురుదాగిపోతావు పురుగులవడి మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓ కిలాడి ఇక అక్కడ ఇక అక్కడ ఉన్న ఆయన ఎనదో కథ అంటే ఇక్కడ ఉన్న ఆయనది ఈనో కథ గుంపు మేస్త్రిది. ఆయన ఏమంటాడు, ఏది మాట్లాడినా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే అని చెప్పి మీ పేగులు తీసి మెడలు వేసుకుంటా మీ మీ కనుగుడ్లతోటి గోటీలాడుకుంటా మటన్ కొట్టేటోడ ఏంది ఆయన. కాబట్టి ఆయనను కూడా వదిలిపెట్టకుండా మన కథే కంతన్నా ప్రతిదీ కూడా ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చేటందుకు మనం ఆటతోటి మాటతోటి అన్నిటితోటి మనం ప్రశ్నించాలి. కాబట్టి సోని అమ్మ సాటు పిల్లవయ్య రేవంతు రెడ్డి నీకు రాజకీయం ఎందుకయ్య రౌడీ రెడ్డి. అమ్మ సాటు పిల్లవయ్య రేవంతు రెడ్డి నీకు రాజకీయం ఎందుకయ్య రౌడీ రెడ్డి. బలిదేవత అంటివయ్య సోని అమ్మని బద్మాషి పార్టీ అంటివయ్య కాంగ్రెసుని. బలిదేవత అంటివయ్య సోని అమ్మని బద్మాషి పార్టీ అంటివయ్య కాంగ్రెసుని. పాములు పట్టే వాళ్ళకున్న తెలివి లేదయా నీకు, పాములు పట్టే వాళ్ళకున్న తెలివి లేదయా నీకు. పరిపాలించేటందుకు నువ్వు పనికి రావయ్యా సోని అమ్మ సాటు పిల్లవయ్య రేవంతు రెడ్డి నీకు రాజకీయం ఎందుకయ్య రేవంతు రెడ్డి. అమ్మ సాటు పిల్లవయ్య రేవంతు రెడ్డి నీకు రాజకీయం రేవంత్ రెడ్డి. అయితే ఈ పాటను మేమే రాసినాం. త్వరలో ఇది మన తెలుగు జాక నోటి నుండి అద్భుతమైన మ్యూజిక్ తోటి త్వరలో రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కకు సహకరించాలని చెప్పి మనసా వాచా కర్మను కోరుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా నాకు అవకాశం ఇచ్చిన తెలుగు జాకకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.